తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే అందరి చూపు ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశం పైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఉన్నాయి. వస్తాడా రాడా? గతంలో కూడా ఇటువంటి మాదిరిగానే చాలా వరకు వస్తారనేటువంటి చర్చలు జరిగాయి. మరో గంట సేపట్లో అసెంబ్లీలో ఉంటారన్నప్పుడు కూడా ఆయన చివరి అక్కడి నుంచి వెనుదిరిగి అంటే అక్కడికి రాకుండా ఆగిపోవడం జరిగింది. సో ఇవాళ అసెంబ్లీకి వస్తారని చెప్పారు కేసీఆర్. మరి అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్ కోసం జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ కేసీఆర్ మధ్య ఎటువంటి మాటల యుద్ధం జరగబోతుందో అని కూడా జనం చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులో ప్రభుత్వ వైఫల్యం ఎండగడతానన్న కేసీఆర్కి సభలో మాట్లాడే అవకాశం దొరుకుతుందా? మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు ఆయన? ఎటువంటి విషయాలపై లేవనెత్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం ఏ రకంగా మాట్లాడతారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం పైన ఎటువంటి ప్రస్తావన తీసుకొస్తారో చూడాలి. సో ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించబోతున్నారు ముందుగా. ఆ తర్వాత కీలక బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టాన్ని సవరించబోతున్నారు. ఇక మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు ఉండబోతోంది. జిహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు కూడా ఈ సమావేశాల్లో చర్చించి దాన్ని కూడా బిల్ ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి.